చాలామంది ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ ఎందులో చేయాలని కన్ఫ్యూజ్ అవుతారు. ముందుగా మనం మెయిన్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది అందరికీ తెలిసిన ఆప్షన్. ఇందులో చాలా కంపెనీ షేర్స్ ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పర్ఫామ్ అయితే మనకి రిటర్న్స్, పర్ఫామ్ కాకపోతే లాస్. ఇందులో హై రిస్క్ అండ్ ఎనాలిసిస్ కంపల్సరీ. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అంటే ఒక కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసినట్లు, కానీ అదే మనీ మ్యూచువల్ ఫండ్లో పెడితే 10 to 20 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లు. డైవర్సిఫికేషన్ కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ కన్నా రిస్క్ తక్కువ. గోల్డ్, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక కంపెనీ కాదు, సప్లై అండ్ డిమాండ్ బట్టి ప్రైస్ మూవ్ అవుతుంది. సేఫ్ అండ్ ఎనాలిసిస్ అవసరం లేదు, కానీ స్లో గ్రోత్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్లో మన డబ్బుని ఇన్ని ఇయర్స్ అని ఫిక్స్ చేస్తే బ్యాంక్స్ మనకు ఇంత ఇంట్రెస్ట్ అని ఫిక్స్ చేసి ఇస్తుంది. సేఫ్ అండ్ సెక్యూర్, బట్ లో రిటర్న్స్ ఉంటాయి. ఒక ఎఫ్డీలో తప్ప మిగతా ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు, ఎంత రిటర్న్స్ అయినా రావచ్చు. మీరెందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.